మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరియర్ మొదట్లో ధనాధన్ ధోనిగా పేరొందిన ధోని ఆ తరువాత తనను తాను పూర్తిగా మార్చేసుకున్నాడు. అగ్రెసివ్ మైండ్ సెట్ నుంచి మిస్టర్ కూల్ గా మారిపోయాడు. ఇక కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి మైదానంలో ఎంతో ప్రశాంతంగా కనిపించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన భావోద్వేగాలను ప్రదర్శించకుండా తనదైన ప్రత్యేక శైలితో క్రికెట్ లో రాణించాడు. ఎలాంటి ఒత్తిడిలోనైనా వెరీ కామ్ మైండ్ సెట్ తో తోటి ఆటగాళ్లతో ధైర్యం నింపాడు. అలా ఎన్నో మ్యాచ్ల్లో జట్టుకు విజయాలను అందించాడు. అలాంటి ధోని ఫైర్ అయితే ఎలా ఉంటుందో తెలుసా అంటున్నాడు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ధోని ఎంత అగ్రెసివో వివరిస్తూ తన ముందు జరిగిన ఓ అనుభవాన్ని ఆయన పంచుకున్నాడు. గ్రౌండ్ లో ప్రశాంతంగా కనిపించే మహేంద్ర సింగ్ ధోని తన కోపాన్ని అదుపు చేసుకోలేని ఘటనలు చాలా ఉన్నాయని ధోనితో కలిసి ఆడిన జట్టు ఆటగాళ్లు ఇటీవలే తరచూ చెబుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ధోనికి సంబంధించిన ఓ ఆసక్తికర విజయాన్ని వెల్లడించాడు. టీవీ కెమెరాలకు కనిపించకుండా ధోని తన భావోద్వేగాలను ప్రదర్శించేవాడని అన్నాడు. ఐపీఎల్ 2024 సందర్భంగా ధోని సహనం కోల్పోయి ఏకంగా టీవీనే పగలగొట్టాడని వివరించాడు. గత సీజన్లో ఆర్సీబీతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్స్ కి వెళ్లాలన్న ఆశలు ఆ ఓటమితో తలకిందులయ్యాయి. మరోవైపు సంచలన విజయం సాధించిన ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. సిఎస్కే విజయానికి చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా అదే ఓవర్లో ధోని అవుట్ అయ్యాడు. మరోవైపు ఆ ఓవర్లో 7 పరుగులే వచ్చాయి. ఆ తర్వాత ఆర్సీబీ గెలవడం, సంబరాలు చేసుకోవడం మనకు తెలిసిందే. ఇక మ్యాచ్ అయ్యాక ధోని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లినా వారంతా అక్కడికి రాకపోవడంతో అక్కడున్న వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ధోని కోపంగా తిరిగి వెళ్లిపోయాడు. ఈ వార్త అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే ఇలా వెళ్లే క్రమంలో ధోని కోపంతో డ్రెస్సింగ్ రూమ్ బయట ఉన్న టీవీని పగలగొట్టాడని హర్భజన్ సింగ్ తెలిపాడు. ఆ మ్యాచ్ కు బజ్జీ కామెంటేటర్ గా వ్యవహరించాడు. అయితే ప్రతి ఆటగాడికి భావోద్వేగాలు ఉంటాయని, ధోని వాటికి అతీతుడేమీ కాదని బజ్జీ చెప్పుకొచ్చాడు.